జాబిలమ్మ నీకంత కోపమా? దిస్ ఇస్ ప్రభు, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. నేను ఓపెన్ గానే చెప్తున్నాను, నువ్వు నాకు అసలు నచ్చలేదు. ధనుష్ పోయిన ఏడాది రాయల్ సిస్టర్ సెంటిమెంట్ తో మాస్ యాక్షన్ మూవీ తీసి హిట్ కొట్టాడు. మరి ఈ సినిమా దర్శకత్వానికి ధనుష్ మంచి ప్రశంసలు అందుకున్నారు. నటుడే కాదు, అతనిలో దర్శకత్వ ప్రతిభ ఉందని ప్రేక్షకులు గుర్తించారు. మరి ఈ నేపథ్యంలో మరొకసారి రాయన్ కంటే భిన్నమైన కథతో, ట్రెండీ లవ్ స్టోరీతో, ఇప్పటి యువత ఎలా ఉందో, ప్రేమ పేరుతో ఎలా వ్యవహరిస్తున్నారో లాంటి అంశాలను ప్రేమ, రొమాన్స్, కామెడీతో కలిపి ధనుష్ సినిమా కథను రాసుకొచ్చారు. స్వయంగా దర్శకత్వం వహించారు. నీకేది నార్మల్ గా జరగదా? ఐ వాంట్ టు మ్యారీ యు, లెట్స్ గెట్ మ్యారీడ్. ఇక పవేష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, ప్రియాంక అరుల్ మోహన్, మాథ్యూ థామన్, వెంకటేష్ మేనన్, రాబియా ఠాకూర్, రమ్య రంగనాథన్ తదితరులు ఇందులో నటించారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఆర్కే ప్రొడక్షన్స్ వండర్బాల్ ఫిల్మ్స్ సినిమాను నిర్మించారు. మరి అటు తమిళ్, ఇటు తెలుగు భాషల్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ ద్వారా చూద్దాం. లవ్ ఫెయిల్యూర్ కి మధ్యలో ఇరుక్కొని అల్లాడుతున్నారు మామ. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఈ సినిమా ఆద్యంతం ఇప్పటి యువతిని దృష్టిలో పెట్టుకొని తీశారు దర్శకుడు ధనుష్. ఫస్ట్ లవ్ నీలా అనిక సురేంద్రన్తో బ్రేకప్ అనంతరం ఆమెను మర్చిపోలేక బాధపడుతున్న ప్రభు అలియాస్ వారికి పెళ్లి చేద్దామని అతని తల్లిదండ్రులు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అతని పెళ్లి చూపుల్లో కలిసేది ప్రభు స్కూల్ మేట్ ప్రియా ప్రకాష్ వారియర్. పెళ్లి పేరుతో ఆమెకు దగ్గరవుతున్న క్రమంలో తన ఎక్స్ లవర్ నీలా పెళ్లి కార్డ్తో రావడంతో ఆమె పెళ్లికి స్నేహితుడు కార్తిక్ అలియాస్ మాథ్యూ థామస్ కలిసి గోవా వెళ్ళాడు ప్రభు. గోవా వెళ్ళిన ప్రభు అక్కడ తన ఎక్స్ లవర్ నీలా పెళ్లి వేడుకను చూస్తూ ఉండగలిగాడా? అతను తన ఎక్స్ లవర్తో ఎందుకు విడిపోయారు? చివరికి ఈ కథ ఏ తీరానికి చేరింది అనేది జాబిలమ్మ నీకొంత కోపమా మిగతా సినిమా. కళ్ళ ముందే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి పెళ్ళంటే అతనికి బాధగా ఉంటుంది కదా, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఇక విశ్లేషణగా చూసుకుంటే, ప్రస్తుత సమాజంలో టీనేజర్లో యువత ఎలా ఉందనేది చక్కగా చూపించారు దర్శకుడు ధనుష్. తీసుకున్నది పెద్ద కాంప్లికేటెడ్ స్టోరీ ఏమీ కాదు, అలాగని కాంప్లికేటెడ్ గా తీయలేదు. అందరికీ తెలిసిన స్టోరీనే సింపుల్ అండ్ స్ట్రైట్ గా చెప్పారు. కాగా ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది. ప్రేమ, కామెడీ, తల్లిదండ్రులతో సన్నివేశాలు, రిచ్ ఫ్యామిలీ పిల్లలు చేసే పనులు, వారి లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయనేది ఇందులో చూపించారు. హీరోయిన్ వారి ఫ్రెండ్స్ రిచ్ ఫ్యామిలీగా తీసుకొని వారిని మిడిల్ క్లాస్ అబ్బాయిగా చూపించారు. ఏ సెంటర్ ఆడియన్స్ ని మాత్రమే కాదు, బి సెంటర్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్, పార్టీలు, ఎంజాయ్మెంట్ అనేలా సాగుతుంది. ఫన్, లవ్, కొంత రొమాన్స్ ఉంటుంది. క్రేజీగా ఉండే డైలాగులు, వాళ్ళు చేసే క్రేజీ పనులు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ప్రతి సీన్లో నవ్వించే ప్రయత్నం జరిగింది. సెకండ్ హాఫ్ ఎమోషన్స్ కథ మెయిన్ పాయింట్ తీసుకోవడంతో కాస్త కథనంలో వేగం పెరిగింది. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది చూడటం ఒక అబ్బాయికి ఎంత నరకంగా ఉంటుందో ఇందులో చూపించారు. అయితే దాన్ని సీరియస్ గా సాడ్ కోణంలో కాకుండా చాలా ఫన్నీగా డిజైన్ చేసిన తీరు చాలా బాగుంది. ఇక పాత్రధారుల విషయానికి వస్తే, నటునకు పవేష్ కొత్త కుర్రాడైనా బాగా రాటుదేలిన అనుభవంతో నటించారు. నేటి తరం కుర్రాడి పోకడులు, ఆలోచన విధానం ఆ క్యారెక్టర్కు అర్థం పట్టేలా చేశాయి. ఫన్, ఎమోషన్స్, సెంటిమెంట్, జాలీగా ఆడుతూ పాడుతూ ఆ క్యారెక్టర్ను తెర మీద పండించారు. నీలాగా అనికా సురేందర్ తన పాత్రలో బాగా నటించింది. వీరిద్దరూ సినిమా భారాన్ని సమానంగా మోయటంతో కథలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కనిపించింది. ప్రియా ప్రకాష్ వారియర్ గెస్ట్ రోల్లో అయినప్పటికీ కూడా కథలో ప్రెజెన్స్ బలంగానే ఉంటుంది. శరత్ కుమార్ ఒక ఎమోషన్ పాత్రలో సినిమాకు వెన్నుముక్కలా నిలిచారు. రమ్య రంగనాథన్ తన పర్ఫార్మెన్స్తో మనసు దోచుకుంటోంది. సినిమా టెక్నికల్ గా చూసుకుంటే లియోన్ బ్రిటో కెమెరా వర్క్ అదిరిపోయింది. ప్రతి ఫ్రేమ్ కూడా పెయింటింగ్ లా ఉంటుంది. జీవి ప్రకాష్ సంగీతం, బీజిఎం బాగుంది. సినిమాకి పెద్ద అసెట్ తెలుగు అనువాదం, తెలుగు డైలాగులు చాలా సహజంగా ఉంది. తెలుగు సినిమా చూస్తున్న ఫిలిం కలిగింది. దర్శకత్వ ప్రతిభతో ధనుష్ మరోసారి నిరూపించుకున్నాడు. ట్రెండీ లవ్ స్టోరీతో యూత్ ని ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఓవరాల్ గా ఈ సినిమా యూత్ ని ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఇప్పటి పరిస్థితులను క్లారిటీగా చూపించారు. సరదాగా 2 గంటల పాటు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. పెళ్లి చేసుకోబోతున్నారు. అప్పుడు ఈ అమ్మాయి ఎవరు? మా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.